ఐపీఎల్ 2024లో అదరకొడుతున్న తెలుగు కుర్రాడు 20 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 3వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో లీగ్ చరిత్రలోని అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ ముగిసిన తరువాత ఈ లీగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారుల వేలం నిర్వహించారు. ఐపీఎల్ సత్తా చాటుతున్న నితీష్ కుమార్ రెడ్డిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు గోదావరి టైటాన్స్ జట్టు అతడిని 15.60 లక్షలకు దక్కించుకుంది. 4 విభాగాల్లో జరిగిన ఈ వేలానికి ఆంధ్రప్రదేశ్లోని 408 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. 2022లో ఈ లీగ్ ప్రారంభం కాగా ప్రస్తుతం 3వ ఎడిషన్ కోసం ఈ వేలం నిర్వహించారు. ఇందులో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, కేవీఆర్ ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్ లో ఆడుతున్నాడు నితీష్ రెడ్డి. దీంతో వేలం ప్రక్రియ హోటల్ గది నుంచి ట్యాబ్ లో వీక్షించాడు. భారీ ధర దక్కించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. సహచర ఆటగాళ్లతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆల్ రౌండర్ గా రంజీ ట్రోఫీలో రాణించిన నితీష్ కుమార్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ 20 లక్షలకు దక్కించుకుంది. మయాంక్ అగర్వాల్ ఫామ్ లేమితో అతడిని తప్పించి నితీష్ కు అవకాశం ఇచ్చింది యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అదిరే ప్రదర్శన చేస్తున్నాడు ఈ తెలుగు కుర్రాడు. ఈ సీజన్ లో ఆడిన 9 మ్యాచ్ల్లో సుమారు 50 సగటుతో 239 రన్స్ స్కోర్ చేశాడు. 150కి పైగా క్రేన్ రేట్ తో ఈ పరుగులు సాధించాడు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 42 బంతుల్లో 76 రన్స్ తో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. మొత్తంగా బౌలింగ్ లోనూ 3 వికెట్లు తీశాడు.